కృష్ణా జిల్లా పెనమలూరులో సినీ నటుడు పోసాని అరెస్టుపై తాడిగడప జనసేన పార్టీ సమన్వయకర్త తాతిపూడి గణేష్ స్పందించారు. పోసానిని కావాలని అరెస్ట్ చేశారంటూ వస్తున్న ఆరోపణలను గణేష్ ఖండించారు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం పోసాని నీచత్వాన్ని సూచిస్తోంది. ప్రేయసి దివ్యల మాధురితో కలిసి రీల్స్ చేసిన దువ్వాడ శ్రేణుకు పవన్ కళ్యాణ్ పేరు పలికే అర్హత కూడా లేదని గణేష్ విమర్శించారు. తెలుగుదేశం జనసేన కలిసి ఒక శక్తిగా మారి ప్రజలకు సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ను తలవటానికి కూడా అర్హత లేదని దువ్వాడపై గణేష్ విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. వీధి కుక్కల్లాంటి ఒక ఇద్దరు సన్నాసులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నోరు ఏదైతే ఉందో ఒక్కొక్కడికి నాలుగు కోసి తెగకోసేదాకా కూడా వీళ్ళు వాగుతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఇలా నాలుగులు తెగకోసే విధంగా నడుచుకుంటూ ఉంది. ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి గత వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడు, నోటికి అడ్డు అదుపు ఒక సంసారి మాట్లాడే మాటలు ఆ నోట్ల నుంచి వచ్చినాయా? ఎంత సన్నాసి మాటలు అంటే ఆ మాటలు మేము నిజంగా ఇప్పుడు మేము మాట్లాడంటే మా నోట్ల నుంచి రావు. ఎందుకంటే సంసార పక్షంగా బతికే వ్యక్తులు, క్రమశిక్షణ విధంగా బతికే వ్యక్తులం కాబట్టి ఆ సన్నాసి గురించి మేము సన్నాసి మాట్లాడిన మాటలు చెప్పలేము. సన్నాసి గురించే మాట్లాడతా. ఈ సన్నాసికి క్యారెక్టర్ అనేది ఉందా? ఫస్ట్ ఈ సన్నాసి ఎలా వాగాడు? కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయన బిడ్డల గురించి మాట్లాడాడు, ఆయన భార్య గురించి మాట్లాడాడు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నీ వ్యక్తిగత జీవితం మాకు తెలియదా? నువ్వేంటో మాకు తెలియదా? నీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలియదా? వైసీపీ అడవి పందులు తిన్నంత తిని